హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 6, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఒక పౌర విమానయాన ఉత్సవానికి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన టాపిక్ పైన క్వశ్చన్ అడిగాను. సో వింగ్స్ ఇండియా 2026 ఎక్కడ జరగనుంది? దీని షెడ్యూల్ అనేది రీసెంట్గా అనౌన్స్మెంట్తో వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? మన తెలుగువారు రామ్మోహన్ నాయుడు గారు. తను ఇటీవల దీనికి సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. వింగ్స్ ఇండియా 2026 అనేది హైదరాబాద్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ 2026 జనవరిలో జరుగుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది కదా. సో ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ సమాధానం వచ్చేసి, ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ఉత్సవం పేరే వింగ్స్ ఇండియా. మన భారతదేశంలో చూస్తూ ఉంటాము. నిర్వహణ తేదీలు రానున్న సంవత్సరం 2026 సంవత్సరము జనవరి 28, 29, 30, 31. సింపుల్గా జనవరి 28 to 31 వరకు జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది అంటారు. సో బేగంపేట విమానాశ్రయం హైదరాబాద్లో ఈ వింగ్స్ ఇండియా 2026ని మనం చూడబోతున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ సంబంధించి మనం సాధిస్తున్న అద్భుతమైన పురోగతి అంటున్నాను. ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడాన్ భారతదేశంలో రీజనల్ కనెక్టివిటీని పెంచడానికి మనకు డొమెస్టిక్గా ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ పౌర విమానయాన రంగానికి సంబంధించి మేధావులు కానివ్వండి, నిపుణులు కానివ్వండి, ప్రముఖ సంస్థలు కానివ్వండి, లేదా కంపెనీలు కానివ్వండి హాజరవడం జరుగుతుంది. ఓకేనా? గుర్తుంచుకోండి. మరింత వివరణ కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగ ప్రముఖులు, సీఈఓలు, అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారంట. భారతదేశంలో ఒక్కసారి పురోగతిని చూడండి. 2014 అప్పుడు, ఎందుకు 2014 అని తరచు మీకు చెప్తూ ఉంటానంటే, 2014 మే మంత్లోనే కదా కేంద్రంలో లేదా మనకు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంగా ఎవరిని చూస్తున్నాం? బీజేపీ గవర్నమెంట్ లేదా నరేంద్ర మోదీ గారి పదవీ కాలం అనేది 2014 నుండి మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ నుండి మనం కంపారేటివ్గా చూస్తున్నాం. సో 2014లో 74 ఎయిర్పోర్ట్స్ ఉండేనట భారతదేశంలో. అవి కాస్త ప్రస్తుతం ఇప్పటి వరకు 163కు చేరిందంట. దీని వెనుక, ఈ సక్సెస్ వెనుక ఉన్న కారణం ఏంటంటే ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ప్రస్తుతం దేశంలో 33 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏవైతుంటే వాటిపైన చూడండి అండ్ వాటి పేర్లు గుర్తుంచుకోండి. 2047 నాటికి, ఎందుకు 2047 అంటున్నాను? వికసిత భారత్, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాన్ని చూడబోతున్నాం కదా. 2047 ఆగస్టు 15. ఆ సందర్భంగా మనం సాధించాల్సిన కొన్ని లక్ష్యాలను ఇటీవల తరచు వార్తల్లో చూస్తున్నాం. అందులో భాగంగా 2047 నాటికి దేశవ్యాప్తంగా 350 విమానాశ్రయాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇన్ని ఉన్నాయి. ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఉడాన్ పథకం ద్వారా వచ్చే 10 ఏళ్లలో 120 కొత్త గమ్యస్థానాలు లేదా ఎయిర్పోర్ట్స్ని అందుబాటులోకి తేవాలని ప్రణాళిక రచిస్తున్నామని చెప్పేసి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, మన శ్రీకాకుళం ఎంపీ, తెలుగువారు, టీడీపీ పార్టీకి సంబంధించి ప్రస్తుతం కేంద్రంలో కీలక వ్యవహారాలకు మంత్రిత్వ శాఖకు సంబంధించి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ప్రపంచ స్థాయి ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ హబ్గా భారత్ రూపాంతరం చెందుతుందంట. ఇక వింగ్స్ ఇండియా విషయానికి వస్తే, ఇది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన ప్రదర్శన. సో ఇంటర్నేషనల్ లెవెల్లో అద్భుతంగా ఉంటుంది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మనం చూస్తూ ఉంటాము. ఈ రానున్న వింగ్స్ ఇండియా 2026కి మన హైదరాబాద్ ఆతిథ్యం. సో చూడండి, సరిపోతుంది. ఏ మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో జరుగుతుంది. ఇక ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే ఒక స్కీమ్, కేంద్ర ప్రభుత్వ పథకం, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటారు? ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 2017లో
ప్రారంభించింది. ప్రస్తుతానికి సూపర్లేటివ్గా చూస్తే భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఏదంటే మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఉంది కదా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అది అతిపెద్దది. ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఎక్కడ ఉంది, విడి సావర్కర్ పేరుతో ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా. ఇక భారత్లో అత్యధిక విమాన ప్రయాణికుల సంఖ్య కలిగిన నగరం వచ్చేసి ఢిల్లీ, తర్వాత ముంబై, బెంగళూరు వస్తాయి. గుర్తుంచుకోండి. ఇది నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మిమ్మల్ని అడిగిన ప్రశ్న. సో చాలామంది ఆస్పిరెంట్స్, వందలాది మంది అభ్యర్థులు సమాధానాన్ని ఇచ్చారు కామెంట్ బాక్స్లో. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మన డైలీ కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. చాలా సంతోషం. కానీ నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని మీ లైక్ రూపంలో తెలియజేయండి. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇచ్చే ప్రశ్నని కూడా నేను రోజుకొక ప్రశ్న ఇస్తున్నాను కదా. ఎలాంటి టాపిక్స్ని నేను చూజ్ చేసుకుంటున్నానంటే రానున్న పోటీ పరీక్ష ఏదైనా సరే, ఏ స్థాయి పోటీ పరీక్ష సరే, పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి అని వేటినైతే నేను భావిస్తున్నానో ఆ టాపిక్స్ నుండే ప్రతిరోజు ఒక ప్రశ్న చొప్పున అడుగుతున్నాను. రీసెంట్గా వీటి యొక్క ఇంపార్టెన్స్ కూడా మీరు చూసారు. ఇటీవల లాస్ట్ సండే జరిగిన ఒక ఎగ్జామినేషన్లో మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో అడుగుతున్న ప్రశ్నలు ఎంత రిఫ్లెక్ట్ అయ్యాయి అని చెప్పేసి మీకు చూపించాను. ఆల్రెడీ మన యూట్యూబ్లోనే వీడియో చూడండి, ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి, ఏమొచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అన్నీ చూపించాను నేను. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రామ్సర్ సైట్స్. సో నిన్నటి రోజున మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేసాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏంటి, థీమ్ ఏంటి, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మొదటి నుండి కూడా మొట్టమొదటిసారి ఎప్పుడు నిర్వహించడం జరిగింది, ఇటువంటి ఎవరు నిర్వహిస్తారు, ఇవన్నీ కూడా నిన్నటి క్లాస్లో చూసాము. సో ఈ కంటెక్స్ట్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కొత్తగా 2 రామ్సర్ సైట్స్ న్యూస్లోకి వచ్చినాయి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఎగ్జామినర్కి లేదా పేపర్ ప్రిపేర్ చేసే వారికి మోస్ట్ లైకబుల్, చాలా ఇష్టమైన టాపిక్స్లో జిఏ ట్యాగ్స్ కానివ్వండి, రామ్సర్ సైట్స్ కానివ్వండి, లేదా యునెస్కో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి. అందుకే మీకు ఏ పోటీ పరీక్షలైనా కూడా టాపిక్స్ అడుగుతారు. అంతెందుకు లాస్ట్ సండే జరిగిన ఎగ్జామినేషన్ ఏపీపీసీ మెయిన్స్ ఎగ్జామ్, ఇటీవల జరిగింది అది ఎగ్జామ్, అంతకు లాస్ట్ వీక్ జరిగిన యూపీఎస్సీ కానివ్వండి. సో ప్రతిసారి మీరు మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తే రామ్సర్ సైట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. ఇక భారతదేశంలో కొత్తగా 2 రామ్సర్ సైట్ల గుర్తింపు, వీటి చేరికతో భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంతకు చేరిందంటే 91కి చేరింది. గుర్తుంచుకోండి. గతంలో 89 ఉండే. మనం లాస్ట్ ఫిబ్రవరి 2 కంటెక్స్ట్లో చెప్పాము. లాస్ట్ ఇయర్ కూడా చూడండి, మీరు 2024 ఇయర్లో కూడా చూడండి, 3 సార్లు రామ్సర్ సైట్స్ న్యూస్లోకి వచ్చినాయి లాస్ట్ ఇయర్ 2024 ఇయర్లో. ఒకటి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవ సందర్భంగా ప్రకటన, సెకండ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రకటన, మూడవది వచ్చేసి ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటన. 3 సార్లు వార్తలకు వచ్చినాయి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా సేమ్. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా రీసెంట్గా 4 రామ్సర్ సైట్స్ల గురించి మనం డిస్కస్ చేసాం, ఆల్రెడీ మీరు చూడొచ్చు. నెక్స్ట్ నిన్నటి రోజున జూన్ 5 సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా 2 కొత్తగా రామ్సర్ సైట్స్. ఇక నెక్స్ట్ మిగిలింది మరి ఆగస్టు 15 సందర్భంగా ఎన్ని వస్తాయో, ఏమొస్తాయో, వస్తాయో రావో చూడాలి. సో ప్రస్తుతానికైతే న్యూస్లోనే చూద్దాము. రాజస్థాన్ రాష్ట్రంలో 2 చిత్తడి నేలలు, 2 వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి పేరు గుర్తుంచుకోండి, అవి రామ్సర్ సైట్స్గా హోదా పొందడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. సో ఆ 2 వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందిన ఏంటంటే మెనార్ వెట్లాండ్ కాంప్లెక్స్, మెనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ అది ఎక్కడంటే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిచన్ వెట్లాండ్ ఇది ఎక్కడ అంటే ఫలోడి, ఇది కూడా రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉంది. గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్తో, ఇటువంటి ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ చూడండి మీరు. ముఖ్యంగా గుర్తింపులు అంతర్జాతీయ స్థాయిలో బీచ్లకు ఇచ్చే గుర్తింపేమో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని మీకు చాలాసార్లు చెప్తున్నాను. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం అంతర్జాతీయ స్థాయిలో యునెస్కో రికగ్నిషన్స్ గురించి కానివ్వండి, లేదా మన భారతదేశం విషయానికి వస్తే జిఐ ట్యాగ్స్ రిలేటెడ్గా కానివ్వండి, ఇటువంటి గుర్తింపులు చాలా ఇంపార్టెంట్. అలా చిత్తడి నెలలకు ఇచ్చే ఒక గుర్తింపు రామ్సర్ అనేది ఒక నగరం పేరు. ఇరాన్లోని ఒక చారిత్రాత్మక నగరం. అక్కడ 1971 ఫిబ్రవరి 2వ తేదీన ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది, ఒక కాన్ఫరెన్స్, ఒక కన్వెన్షన్ జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలను సంరక్షించుకోవడానికి ఎలాంటి కార్యాచరణ ఉండాలని చెప్పేసి దాన్ని ఆమోదించడం జరిగింది ఫిబ్రవరి 2, 1971. అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకేనా. మరి ఈ సంవత్సరం మనకు లాస్ట్ ఫిబ్రవరిలో చూసాము వరల్డ్ వెట్లాండ్ డే థీమ్ 2025 సంబంధించి ఏది అంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఈ 2 వెట్లాండ్స్ అనే కాకుండా ఈ ఇయర్లోనే మనము జనవరి లాస్ట్లో లేదా ఫిబ్రవరి 1 డేట్ రోజున మనం చూసాం కదా, కొత్తగా 4 రామ్సార్ల ప్రకటన అని చెప్పేసి 85 నుండి 89కి వచ్చింది అని చెప్పేసి ఆ 4 గురించి కూడా మళ్ళొక్కసారి మీరు రివైజ్ చేసుకోవాలి. నేను రివైజ్ చేస్తాను. ఓకేనా. ఇక భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు కలిగిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏదంటే సుందర్బన్స్ అంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ భారతదేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ ఏది అంటే మనకు రేణుకా వెట్లాండ్. ఇది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇలాంటివి గుర్తుంచుకోండి. సో చూడండి, నిన్న గుర్తింపు పొందిన 2 మేనార్ వెట్లాండ్, కిచాన్ వెట్లాండ్ 2 కూడా రాజస్థాన్ రాష్ట్రంలో. వాటి యొక్క ప్రత్యేకతలు ఒక్కసారి చూడండి. సో మేనార్ వెట్లాండ్ వచ్చేసి ఉదయ్పూర్ రాజస్థాన్లో ఉంది. ఇది బర్డ్ విలేజ్గా ప్రసిద్ధి పొందింది. 200కి పైగా పక్షుల జాతులు ఇక్కడ కనిపించడం జరుగుతాయంట ఆవాసాలుగా. స్థానికుల సహకారంతో సంరక్షణ జరుగుతుంది అక్కడ. అండ్ 2016 సంవత్సరంలో ప్రత్యేక పక్షుల పరిరక్షణ ప్రాంతంగా ఈ మేనార్ వెట్లాండ్ని ఇప్పటికీ గుర్తించారంట. ఆల్రెడీ సిగ్నిఫికెన్స్ ఉంది, కానీ రామ్సర్ సైట్గా సిగ్నిఫికెన్స్ ఇప్పుడు రావడం జరిగింది. ఎకో టూరిజంలో కానివ్వండి, టూరిజంలో భాగం కానివ్వండి, ఇది ఇంపార్టెన్స్తో ఉంది. ఇక కిచెన్ వెట్లాండ్ వచ్చేసి వలస పక్షులకు ప్రత్యేకంగా డెమాయిసెల్ క్రేన్స్కి ప్రసిద్ధి. కొంగలు అంటాం కదా, వాటికి ప్రసిద్ధి. శీతాకాలంలో పెద్ద సంఖ్యలో వలస పక్షులకు ఆవాసంగా ఉంటుంది. ఇది కూడా రాజస్థాన్లో ఉంటుంది, ఫలోది అనే ప్రాంతంలో. సో ఇక్కడ మనకు ఈ సంవత్సరంలో 2025 సంవత్సరం ఫిబ్రవరి 2 కంటెక్స్ట్లో 4 రామ్సర్ సైట్స్ న్యూస్లోకి వచ్చినాయి కదా మన భారతదేశం సంబంధించి. అవి ఎక్కడున్నాయో చూడండి. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ చూసాము. మీకు CA 360లో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాటర్ ఫ్యూయల్ కన్వెన్షన్ అంటే ఏంటి, రామ్సర్ సైట్స్ అంటే ఏంటి, ఇటువంటివన్నీ కూడా. సో ఇక్కడ సకరకోటై పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉంది అంటారు, తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ తీర్థంగల్ పక్షుల అభయారణ్యం వచ్చేసి తమిళనాడులో 2. అండ్ ఈ సంవత్సరం గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయో కూడా చూడండి. ఖచ్చితంగా అడుగుతారు, అలా కూడా ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామినర్. నెక్స్ట్ కేచియోపల్రి చిత్తడి నేల వెట్లాండ్, ఇది సిక్కింలో ఉంది. ఉద్వా లేక్ జార్ఖండ్లో ఉంది. ఇవి రీసెంట్గా మనం ఫిబ్రవరి కంటెక్స్ట్లో డిస్కస్ చేసాము. +2 ఇప్పుడు రాజస్థాన్కి సంబంధించి 2. అంటే 6 మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక తర్వాత వార్తలు నిలుస్తున్న రామ్సర్ సైట్స్ ఏవైతే ఉంటాయో, ఏదైనా పర్యావరణ పరిరక్షణ విషయాలు కానివ్వండి, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా చూడాల్సిందే. ఇక దేశంలో గుర్తింపు పొందిన తొలి రామ్సర్ సైట్స్ మన భారతదేశంలో ఏంటి అంటే ఒడిశాలోని చిల్కా లేక్ ఆసియా ఖండంలో అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్ ప్రత్యేకము. అండ్ కియోలియో నేషనల్ పార్క్, ఇది కూడా రాజస్థాన్లో ఉంటుంది. ఇవి మొట్టమొదటిసారి మన భారతదేశంలో 1981 ఆ సమయంలో రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందిన, అఫీషియల్గా 82 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇక అత్యధిక రామ్సర్ సైట్స్, దేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్స్, దేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ ఎక్కడ ఉంది. ఓకేనా. రామ్సర్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేల. 1971 రామ్సర్ ఇరాన్లో సంతకం జరిగింది యునెస్కో ఆధ్వర్యంలో. పర్యావరణానికి సేవలు, జీవవైద్యం, స్థానిక జీవనోపాధికి కీలకం అంట. ఇక భారతదేశంలో రామ్సర్ సంబంధించి భారత్ రామ్సర్ ఒప్పందంలో చేరిన తేదీ ఏంటంటే 1982. గుర్తుంచుకోండి. మరి మొట్టమొదటిగా గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్ భారతదేశంలో ఏవంటే చిల్కా లేక్ ఒడిషా, కియోలియో నేషనల్ పార్క్ రాజస్థాన్. ఓకేనా, గుర్తుంచుకోండి. సంతకం చేసిందేమో 1982 ఫిబ్రవరి 1. ఎస్ ఎన్ఎఫ్. మొత్తం ఇప్పటివరకు యాజ్ ఆన్ జూన్ 2025 వరకు అయితే 91కి చేరినాయి. మళ్ళీ ఆగస్టు 15 సందర్భంగా కూడా ప్రకటించే అవకాశాలు అవెన్నో చూడాలి మనం. ఎస్. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. రైట్. ఇక ప్రపంచంలో అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగిన దేశం ఏదంటే యూకే నట. 175 రామ్సర్ సైట్స్ ఇన్ యూకే. మీకు ఇచ్చే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. ఏ పోటీ పరీక్షకైనా కూడా ఇంతకు మించి అడగరు కూడా.
మీకు యూపీఎస్సీ స్థాయి నుండి మనకు బాటమ్ లెవెల్లో ఎగ్జామినేషన్ మన రాష్ట్ర స్థాయిలో జరిగి ఏ పోటీ పరీక్షకైనా దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో జరిగి ఏ పోటీ పరీక్షకైనా కూడా కరెంట్ అఫైర్స్ 100% యూస్ఫుల్ అయ్యే ఉద్దేశాలు బాగా మీకు చెప్తున్నాను. ఇక చెప్పిన తర్వాత చాలా డెప్త్ ఇస్తున్నాను కాబట్టి మీకు నోట్ మేకింగ్కి టైం టేకింగ్గా ఉంటుంది కాబట్టి చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ మేరకు నేను ఒక కోర్స్ కూడా లాంచ్ చేశాను. ఇక్కడ చెప్తున్న కంటెంట్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తున్నాను. సో ప్రింట్ తీసుకోవచ్చు, చదువుకోవచ్చు, అండ్ చదివింది ఎంతవరకు గుర్తుందో తెలుసుకోవడానికి మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాను. ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకొని, లేదంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని వాట్సాప్ ఛానల్ లింక్ని పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్, మీకు మ్యాక్సిమం బెనిఫిట్ చేసే కోర్సెస్ అనేవి ఇస్తున్నాను. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ స్థాయిలో అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఇటీవల చాలా పోటీ పరీక్షల్లో కూడా స్టాటిక్ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో స్టాటిక్ పైన ఫోకస్ చేస్తారు. రీసెంట్గా ఏపీపీసీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ మధ్యలో ఇవే జరిగినాయి కదా, అందులో కూడా స్టాటిక్ అంశాలపైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ యుఎన్ ఎకోసాక్ గురించి రీసెంట్గా మీకు ఏపీపీసీ మెయిన్స్లో ఒక బిట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? యుఎన్ ఎకోసాక్లో సభ్య దేశము ఎంత కాల పరిమితితో ఉంటుంది, సభ్యత్వాన్ని కలిగి ఉంటుందని 3 years. మనం ఆల్రెడీ కీ పేపర్ డిస్కస్ చేసాము, అది ఎలా మనం కవర్ చేసాం కూడా మీకు చెప్పాను. ఎస్. అండ్ ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది కదా. మరి ఐక్యరాజ్య సమితికి 6 ప్రధాన అంగాలు ఉంటాయి, అందులో ఎకోసాక్ కూడా ఒకటి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జనరల్ అసెంబ్లీ అంటాము ఐక్యరాజ్య సమితికి సంబంధించి, ఫస్ట్ వింగ్. సెకండ్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి. థర్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఫోర్త్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇది ది హేగ్స్ నెదర్లాండ్స్ కేంద్రం పనిచేస్తుంది. నెక్స్ట్ ద సెక్రటేరియట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి. ద ట్రస్టీషిప్ కౌన్సిల్ ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అబ్జర్వ్ చేస్తే అందులో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఎందుకనేది భారత్ యొక్క సభ్యత్వం గురించి. నెక్స్ట్ వచ్చేసేసి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా న్యూస్లోకి వచ్చింది మళ్ళీ, ఎందుకంటే నూతనంగా సెక్యూరిటీ కౌన్సిల్కి తాత్కాలిక సభ్యత్వంతో 5 దేశాలు ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉండే 6 ప్రధాన విభాగాలు లేదా అంగాలు ఉన్నవేంటి లేనివేంటి అంటారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఈ 6 అయితే గుర్తుపెట్టుకోండి, అడుగుతారు మనల్ని. ఓకేనా? ఇక యుఎన్ ఎకోసాక్ ఇందులో భారత సభ్యత్వాన్ని స్వీకరించడం జరిగింది, సభ్యత్వం పొందడం జరిగింది, ఎన్నిక జరిగింది రీసెంట్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ 2026 నుండి 28 వరకు. సో కాలపరిమితి గుర్తుంచుకోండి, 2026 నుండి 2028 వరకు 3 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది కదా. యుఎన్ ఎకోసాక్లో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో సభ్యత్వ దేశానికి ఎంత కాల పరిమితి ఉంటుందంటే 3 years. అంటే మన టెన్యూర్ అనేది 2026 జనవరి 1 నుండి స్టార్ట్ అవుతుందా, 2027, 2028 డిసెంబర్ 31తో ముగుస్తుంది. 3 years గుర్తుంచుకోండి, 3 years ఎగ్జామినేషన్ అడుగుతారు. ఓకేనా? ఎన్నికైంది, ఎన్నిక ద్వారా వస్తారు. సో ఎకోసాక్ పూర్తి రూపం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. 1945లో ఐక్యరాజ్య సమితి చార్టర్ ద్వారా ఇది ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రధాన అంగాలు ఇదొకటి. ఇక ఎకోసాక్లో మొత్తం సభ్య దేశాలు వచ్చేసి 54 ఉంటాయి, గుర్తుపెట్టుకున్న నంబర్. సో సభ్య దేశము 3 ఏళ్ల కాల పరిమితితో ఉంటుంది సభ్యత్వాన్ని. ఓకేనా? ఐక్యరాజ్య సమితిలో ఆర్థిక, సామాజిక, మానవత అంశాలపై చర్చలకు ఇది కేంద్ర వేదిక. ఎటువంటి అంశాలంట? ఆర్థిక అంటే ఎకనామిక్ రిలేటెడ్, సామాజిక సోషల్ ఇష్యూస్ రిలేటెడ్, మానవత హ్యూమానిటీ రిలేటెడ్ అంశాలపై చర్చలకు ఇది ప్రధాన వేదిక ఉంటుంది. ఇది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జీవన ప్రమాణాల పెంపు, సంపూర్ణ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది, సరిపోతుంది. అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వంటి ప్రముఖ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఎకోసాక్ అనేది సమన్వయకర్తగా పనిచేస్తుందంట. ఎస్, సరిపోతుంది. సో ఎకోసాక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ? ఏదన్నా అంతర్జాతీయ సంస్థ, అందులో కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే డెఫినెట్గా హెడ్ క్వార్టర్ పైన ఫోకస్ చేయండి. ఎప్పుడు ఏర్పాటైందో ఇవన్నీ స్టాటిక్ డేటా. ఓకేనా? సో ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది కంటెక్స్ట్, భారత్ అందులో ఎన్నికైంది. 2026 నుండి 2028 వరకు భారత్ ఉండబోతోంది. ఓకేనా? సో IMF, వరల్డ్ బ్యాంక్ రెండూ కలిపి 1944లో ఏర్పాటైన
బ్రిటన్ వుడ్స్ సంస్థలు. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇందాక మీకు ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇక్కడ ఐఎంఎఫ్ సంబంధించి కానివ్వండి, వరల్డ్ బ్యాంకుకి సంబంధించి కానివ్వండి. సో ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకులతో సంయుక్త సమావేశాలు నిర్వహించి ప్రపంచ ఆర్థిక విధానాలను సమన్వయం చేసే సంస్థ ఏది అంటారు? ఏకోసాక్. అందుకే ఇక్కడ వీటికి సంబంధించి కూడా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఎప్పుడు ఏర్పాటైంది? 1945 నవంబర్ 16. WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్, 1948లో ఏర్పాటైంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన 17 గోల్స్ లేదా లక్ష్యాలు. ఓకేనా? ఎనఫ్. ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరొకసారి వార్తలోకి వచ్చింది. మనం చాలాసార్లు డిస్కస్ చేసిన ఇటీవల ఏపీపీసీ మెయిన్స్లో డైరెక్ట్ అడిగాడు. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వ దేశం ఎంత కాల పరిమితితో, ఎంత టెన్యూర్తో ఉంటుంది అని 2 years. ఇటువంటివి అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో. ఇక ఫస్ట్ వస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్. భద్రతా మండలి 1945లో ఏర్పాటైంది, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 15గా ఉంటుంది. 15 ఉంటాయి సభ్య దేశాల సంఖ్య. ఆ 15 ఎలా గుర్తుంచుకోవాలంటే 5+10గా గుర్తుంచుకోవాలి. 5 కంట్రీస్ ఏంటంటే పర్మనెంట్ 5, P5 కంట్రీస్ అంటాం. శాశ్వత సభ్యత్వ దేశాలు అంటే భద్రతా మండలి ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి, శాశ్వత సభ్యత్వంతో ఉంటాయి, లేదా వాటిని వీటో పవర్డ్ కంట్రీస్ అంటాం. ఎందుకంటే భద్రతా మండలికి సంబంధించి ఏదైనా రిజల్యూషన్ వచ్చిందనుకోండి, దృష్టికి వచ్చిందనుకోండి, దానిపైన ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో పవర్ని వాడుకున్నా కూడా ఆ రూల్ లేదా ఆ తీర్మానం అనేది ముందుకు పోదు. ఓకేనా? సో మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పర్మనెంట్ 5 కంట్రీస్ ఏంటంటే యుఎస్, చైనా, యూకే, రష్యా, ఫ్రాన్స్. 5 మెంబర్ కంట్రీస్, పర్మనెంట్ మెంబర్షిప్ కంట్రీస్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇందులో సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నాలు చేసింది, గతంలో కూడా ఇప్పుడు కూడా చేస్తుంది. భారత్కి మద్దతు పెరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, మరి భారత్ భద్రతా మండలిలో సభ్యత్వ దేశమా కాదంటే సభ్యత్వ దేశం కాదు. మరి చివరిసారి భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వాన్ని ఏ సంవత్సరాల్లో కలిగి ఉంది అంటే 2021 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు. సో 2 ఏళ్ల కాల పరిమితితో అప్పుడు ఉంది. ఇప్పటివరకు భద్రతా మండలికి భారత్ ఎన్నిసార్లు ఎన్నికవడం జరిగిందంటే 8 సార్లు. ఇది 8th టైం. అంటే భద్రతా మండలి చరిత్రలో 16 ఏళ్ళే భారత్ ఉంది అందులో తాత్కాలిక సభ్యత్వంతో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక మరి నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్, అదే అశాశ్వత సభ్య దేశం లేదా తాత్కాలిక సభ్యత్వం ఉండే దేశము. మరి 2 ఏళ్ల కాల పరిమితి కదా, ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఎన్నిక అవడం జరుగుతుంది. మరి ఇక్కడ కొత్తగా 5 దేశాలు ఎన్నిక కావడం జరిగింది. వేటి స్థానంలో వస్తాయి అది చూడాలి. మరి ఈ నాన్ పర్మనెంట్ కంట్రీస్ కూడా ఏ రీజన్ నుండి, రీజన్ వారి ప్రాంతాల వారికి ఎన్నిక అవుతాయి. మరి ఏ ప్రాంతాల నుండి ఎవరు ఉంటారంటే చూద్దండి. ఆఫ్రికా ఖండం నుండి 3 దేశాలు ఎన్నిక అవుతాయి. 3 దేశాలు. ఓకేనా? అంటే ఈ 10 ఉంటాయి కదా భద్రతా మండలిలో 10 దేశాలు. 10 దేశాల్లో స్థానం రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఆఫ్రికా ఖండం నుండి 3 దేశాలకు రిప్రజెంటేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆసియా ఖండం నుండి 2 దేశాలకు సభ్యత్వం ఉంటుంది, 2 దేశాలకి. ఇక నెక్స్ట్ వచ్చేసి లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ దీవుల నుండి 2 దేశాలకు ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 7 అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసేసి వెస్టర్న్ యూరప్ నుండి 2 దేశాలకు ఉంటుంది, ఈస్టర్న్ యూరప్ నుండి 1 దేశానికి ఉంటుంది. అంటే ఈ 10 దేశాల్లో రిప్రజెంటేషన్ ఈ ప్రాంతాల వారీగా ఎన్నికవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక అబ్జర్వ్ చేస్తే మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రానున్న 2 ఏళ్ల పాటు సభ్యత్వం కోసం జరిగిన ఎన్నికల్లో ఏ దేశాలు ఎన్నికైనాయి అంటారు. ఆ దేశాలు ఏంటంటే బహ్రెయిన్, కొలంబియా అండ్ డిఆర్సి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లాత్వియా, లైబీరియా. ఈ 5 దేశాలు తాత్కాలిక సభ్యత్వం కదా. 2026 జనవరి 1 నుండి 2027 డిసెంబర్ 31 వరకు ఈ 5 దేశాలకు సభ్యత్వం ఉంటుంది, తాత్కాలిక సభ్యత్వం. మరి ఆ దేశాలు ఎవరి స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే అల్జీరియా, గయానా, సౌత్ కొరియా, సియర్రా లియోన్, స్లోవేనియా. వీళ్ళ కాల పరిమితి అనేది ఈ 2025 డిసెంబర్ 31 అవుతుంది. జనవరి 1 నుండి కొత్తగా ఎన్నికైన దేశాలు అనేవి రావడం జరుగుతుంది. అలా ఎవ్రీ ఇయర్ కూడా 5 కంట్రీస్ మనం చూస్తూ ఉంటాము. ఎన్నికైన దేశం 2 ఏళ్ల కాల పరిమితితో ఉంటుంది. ఎస్, ఎనఫ్. సో ఇదంతా కూడా మీకు స్టాటిక్ డాటా. ఓకేనా? గత ఏడాది 2024లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన 5 దేశాలు వాటికి సభ్యత్వం అనేది 2025, 2026 ఉంటుంది.
మరి 2025 జనవరి 1 నుండి సభ్యత్వంతో ఉన్న దేశాలు ఏంటి? డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్కి సభ్యత్వం ఉంది తాత్కాలిక సభ్య దేశంగా. ఎస్, ఎనఫ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన అంశాలపైన. ఇక నెక్స్ట్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది కూడా ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తుంది, అంగాల్లో కాదు, అనుబంధంగా. మరి యునెస్కో ప్రతిసారి ఎప్పుడు వార్తల్లోకి వస్తుంది, మనకి చాలా జాబితాలు ప్రకటిస్తూ ఉంటుంది. రీసెంట్గా మనకి ఏప్రిల్ 18 కంటెక్స్ట్లో చూసాం, వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా భారతదేశంలోని మన సంస్కృతిలో భాగమైన రెండింటికి, భగవద్గీత, నాట్యశాస్త్రం ఏవైతే ఉంటే వీటికి వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో చోటు ఇవ్వడం జరిగింది. వాటి చేరిక గురించి చూసాము. గతంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గురించి కానివ్వండి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ గురించి కానీ మనకి యునెస్కో తరచూ వార్తల్లోకి వస్తుంది. యునెస్కో ప్రధాన కేంద్రం ప్యారిస్ 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. మరి యునెస్కో రిపోర్ట్స్ ఏవైతే ఇటీవల కాలంలో రిలీజ్ చేస్తూ ఉంటుందో వాటిపైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది 2024-25. ఈ కాల పరిమితిలోని అంశాలను ఆధారంగా తీసుకొని కొన్ని గణాంకాలు వెల్లడించింది. సో యునెస్కో రిపోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక రిపోర్ట్ న్యూస్లోకి వచ్చిందంటే దేనికి సంబంధించింది, అందులో పేర్కొన్న అంశాలు ఏంటి, అందులో భారతదేశానికి సంబంధించి ఏమైనా ప్రస్తావన ఉందా, ఏ అంశాలు ప్రస్తావించారు, ఇటువంటివి చూడాలి. ఓకేనా? సో యునెస్కోకి సంబంధించి ఏం రిపోర్ట్ అంట? గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందులో భారతదేశానికి సంబంధించి చూడండి, భారతదేశంలో విద్యార్థుల చేరిక అధికంగా ఉందంట. సో భారతదేశంలో విద్యా వ్యవస్థలో విద్యార్థుల చేరిక అనేది బాగానే ఉంది, ఎన్రోల్మెంట్ బాగానే ఉంది, కానీ నాణ్యత అనేది తక్కువగా ఉందంట. ఉదాహరణకు ప్రస్తుతం 3rd క్లాస్లో ఉన్న ఒక స్టూడెంట్ని 2nd క్లాస్కి సంబంధించిన ఒక క్వశ్చన్ కానీ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం కానీ ఇస్తే తను సాల్వ్ చేయలేకపోతున్నాడు అంట. సో ఇటువంటి నాణ్యత తక్కువగా ఉంది అంటున్నారు. సో భారతదేశంలో ప్రాథమిక పాఠశాలల్లో 95% పైగా విద్యార్థుల చేరిక ఉన్నప్పటికీ పునాదులైన అక్షరాస్యత, గణిత సామర్థ్యాల్లో లోపం ఉందంట. ఉదాహరణ, ఏసర్ 2023 రిపోర్టు ప్రకారము మనకు ఏసర్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ అంట కదా, భారత్లో 3వ తరగతి విద్యార్థుల్లో 43% మాత్రమే 2వ తరగతి స్థాయి పాఠాన్ని చదవగలుగుతారంట, మిగతా వాళ్ళు చదువుతలేరంట. పఠన సామర్థ్యంలో అంటే రీడింగ్, పఠన సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయంట, అసమానతలు ఉన్నాయంట. జెండర్ ఇన్ఈక్వాలిటీస్ పఠన సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా 100 మంది బాలికలకు 87 మంది బాలురు మాత్రమే కనీస పఠన సామర్థ్యాన్ని సాధిస్తున్నారంట. మధ్యస్థ ఆదాయం గల దేశాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇది 100 మంది బాలికలకు 72 మంది బాలురకు పరిమితమైందంట. ఇక కోవిడ్, మనందరికీ తెలుసు, కరోనా బ్యాచ్ అని అంటూ ఉంటారు చాలాసార్లు. కోవిడ్ అనేది విద్యా వ్యవస్థను ఒక రకంగా చెప్పాలంటే పాపం ప్రైమరీ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్కి చాలా నష్టాన్ని మిగిల్చింది. ఎందుకంటే నాణ్యత అనేది, మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో నాణ్యత కావాలి. మనం పెద్దవాళ్ళము గ్రాడ్యుయేషన్ కానీ, బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ వాళ్ళకు కోవిడ్ సమయంలో ఆన్లైన్లో అవన్నీ నడిచినాయి. సో దే కెన్. బట్ ఇక్కడ పిల్లలు అప్పుడే నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, కిండర్ గార్డెన్స్, వాళ్ళకి ప్రభావం ఎలా ఉంటుంది చూడండి. ఇంట్లో ఉంటే మన మాటే వినరు, ఆన్లైన్లో టీచర్స్ చెప్తే వింటారా? ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోవిడ్ తర్వాత గణిత సామర్థ్యంలో జెండర్ వెనుకబాటు అనేది జరిగిందంట. మహమ్మారి తర్వాత బాలికలు గణితంలో తిరోగమనంలో పడిపోయారు, అంటే వెనుకకు వచ్చేసారు. ఇక వాళ్ళకు నాణ్యత ఎడ్యుకేషన్ అనేది పెరుగుతలేదు. బ్రెజిల్, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లో బాలికల గణిత సామర్థ్యం బాలుర కంటే తగ్గింది. భారతదేశంలో మహిళా ఉపాధ్యాయుల సంఖ్య ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అధికం, మహిళా ఉపాధ్యాయుల సంఖ్య అధికంగా ఉంది, కానీ నాయకత్వ స్థాయిలో మాత్రం వాళ్ళు తక్కువగా ఉన్నారంట. భారతదేశంలో ప్రాథమిక ఉపాధ్యాయుల్లో 60% మంది మహిళలే అయినా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్గా ఉన్న మహిళలు కేవలం 13% అని అంట. ఇక నాయకత్వ శిక్షణలో లోపాలు ఏంటంటే, జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ప్రిన్సిపాల్కు ఏటా 50 గంటల శిక్షణ తప్పనిసరి అంట. అయినా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో నాయకత్వ శిక్షణ ఇంకా అమలు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా నాయకత్వ బాధ్యతల్లో లోటు. ప్రపంచంలో సర్వే చేసిన దేశాల్లో 50% కంటే తక్కువ దేశాల్లోనే హెడ్ టీచర్ లేదా ప్రిన్సిపల్ పదవులకు అధికారిక నాయకత్వ శిక్షణ తప్పనిసరి.
ఇక మహిళల నాయకత్వంలో మెరుగైన విద్యా ఫలితాలు. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో మహిళా నేతృత్వంలోని పాఠశాలల్లో విద్యార్థులు మగవారి నేతృత్వంలోని పాఠశాలల కంటే 1 సంవత్సరం అదనపు విద్యా పురోగతి సాధించారంట. ఇక వికేంద్రీకృత నాయకత్వంలో టీచర్ల విశ్వాసం పెరిగిందంట. సో ఢిల్లీలో మధ్యస్థ స్థాయి నాయకత్వంపై నిర్వహించిన పైలట్ అధ్యయనంలో మెరుగైన మెంటర్షిప్, అధికారము, వికేంద్రీకరణ వల్ల ఉపాధ్యాయుల్లో విశ్వాసము, పనితీరు మెరుగుపడ్డాయి. ఓకేనా. ఇక యునెస్కో ఇచ్చింది రిపోర్ట్ కాబట్టి ఎప్పుడు ఏర్పాటైంది, ప్రధాన కేంద్రం ఎక్కడ, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు, అండ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచంలో ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన 17 గోల్స్ ఉంటాయి కదా, అందులో 4th గోల్ ఏదైతే ఉంటుందో సో వాటికి సమగ్ర సమాన నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది ఆ విషయంలోనే ఇది. ఎస్, సో సరిపోతుంది. జాతీయ విద్యా విధానం భారతదేశంలో ఎప్పుడు ప్రకటించారు? జూలై 29, 2020 ఎగ్జామ్లో అడుగుతారు. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకేనా. ఏసర్ నివేదికను ప్రతి సంవత్సరం ప్రచురించే సంస్థ ఏది అంటారు? ప్రథమ్ ఫౌండేషన్. అడుగుతారు. ఇవన్నీ కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ న్యూస్ పేపర్లో 2-3 లైన్లలో న్యూస్ ఇస్తారు. బట్ మనకు కావాల్సింది ఆ న్యూస్ నుండి మనం కరెంట్ అఫైర్స్గా డెవలప్ చేసుకోవాలి. మీకు ఎంత కంటెంట్ మీకు కలెక్ట్ చేస్తూ ప్రతిరోజు టాపిక్, కొన్ని టాపిక్స్ అయితే ఏ రోజు టాపిక్స్ అయితే ఆ రోజు. ఉదాహరణ చెప్పుకుంటే ఈరోజు చూడండి మీరు, ఈరోజు మార్నింగ్ మనకు అంజికాడ్ బ్రిడ్జ్ న్యూస్లోకి వచ్చింది, చీనాబ్ బ్రిడ్జ్ న్యూస్లోకి వచ్చింది, ఈరోజు వచ్చింది. మనం నిన్నటి క్లాస్లోనే డిస్కస్ చేసాము చీనా బ్రిడ్జ్ ప్రత్యేకతలు అని చెప్పి చూడండి ఒకసారి. అండ్ ఉమీద్ పోర్టల్ June 6 ఈ రోజు అమలులోకి వచ్చింది. మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. దట్టు మీకు కంప్లీట్ ఇదంతా కూడా చూడండి, ఎంత డిటిపి వర్క్ కానివ్వండి, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్క టాపిక్కి బ్యాక్గ్రౌండ్ ఎంత డెప్త్గా ఇస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు రానున్న పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అంటే ఏదో 15-20 మార్కులు 30 మార్కులు కాదు, జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ మీకు డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. మీకు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసి చదువుకోండి. మీకు నేను కోర్స్ అందుబాటులో ఉంచాను, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడవచ్చు మీరు. ఓకేనా. ఇక జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంది. అందులో భారత్ 129th పొజిషన్లో ఉంది అవుట్ ఆఫ్ 146 కంట్రీస్లో. ఇక దశాబ్దంలో విపత్తుల వల్ల నిరాశ్రయులు అవుతున్న వారు ఎలా ఉన్నారని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో ఐడిఎంసి అనే సంస్థ రీసెంట్గా ఒక నివేదికను రిలీజ్ చేసింది. అందులో గణాంకాలు మనకి ఇంపార్టెంట్. సో గత దశాబ్ద కాలంలో, దశాబ్దం అంటే డికేడ్, శతాబ్దం అంటే సెంచరీ. లాస్ట్ 100 ఏళ్లలో అన్నామనుకోండి సెంచరీలో, శతాబ్దంలో లాస్ట్ 10 ఏళ్ళలో అన్నామనుకోండి డికేడ్ లేదా దశాబ్ద కాలంలో. భారతదేశంలో 3.23 కోట్ల మంది వరదలు, ఫ్లడ్స్ వల్ల, తుఫాన్ల కారణంగా నిరాశ్రయులైనరంట. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 26.48 కోట్ల మందికి చేరుకుంది. అత్యధికంగా నిరాశ్రయులైన దేశాలు ఎవరంట? చైనా 4.69 కోట్ల మంది నిరాశ్రయులైనరంట. ఫిలిప్పీన్స్ 4.61 crore పీపుల్. భారత్ 3.23 కోట్ల మంది. గత దశాబ్దంలో అత్యధికంగా నిరాశ్రయులు, ముఖ్యంగా దేని విషయంలో? విపత్తుల వల్ల, ఇటువంటి విపత్తుల వల్ల. ఇక తుఫాన్ల వల్ల 12.09 కోట్ల మంది, వరదల వల్ల 11.48 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నెంబర్స్ ఇంపార్టెంట్ చూడండి. మీకు గ్రూప్ 1 మెయిన్స్ కానీ, యూపీఎస్సీ మెయిన్స్ కానీ, లేదా డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇటువంటి రీసెంట్ రిపోర్ట్స్లోని గణాంకాలు రాస్తే మనకు మ్యాక్సిమం స్కోరింగ్ వస్తుంది. ఓకేనా. గత ఏడాది 2024లో భారత్లోనే 54 లక్షల మంది విపత్తుల కారణంగా నిరాశ్రయులైనరంట. భవిష్యత్తులో ఏటా సగటున 3.2 crore పీపుల్ వరదలు, తుఫాన్లు, కరువుల వల్ల నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా తయారు చేసిన సంస్థ ఎవరంటే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అనే సంస్థ. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసేసి జెనీవా, స్విట్జర్లాండ్. వారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. పారిశ్రామిక విప్లవం నాటి పరిస్థితులతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 degrees Celsius కంటే పెరిగితే ఈ నిరాశ్రయుల ముప్పు రెట్టింపు అవుతుందని నివేదిక హెచ్చరించింది. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక భారతదేశంలో విపత్తులకు సంబంధించిన నిర్వహణ సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అది స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఓకేనా. ఇక విపత్తుల ప్రమాదం తగ్గించేందుకు అంతర్జాతీయ ఒప్పందం అనేది ఒకటి జరిగింది. ఆ ఒప్పందాన్ని గుర్తించండి. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నది, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో భాగం. డిజాస్టర్ మేనేజ్మెంట్లో అప్డేట్, ఇది కరెంట్ అప్డేట్. సెండాయ్ ఫ్రేమ్వర్క్
2015 to 30 ఎగ్జామ్లో అడుగుతారు, డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి, స్టార్ ఇస్తున్నాను కూడా. మళ్ళీ ఎగ్జామ్ అయిన పనికి ఎలా కూడా మీకు చూపిస్తాను కదా నేను. మీకు ప్రతిసారి కూడా కరెంట్ అఫైర్స్ చెప్తూ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు ఆన్సరబుల్గా ఉంటున్నాను, అకౌంటబుల్గా ఉంటున్నాను, మనం చెప్పిన టాపిక్స్ని డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు నేను. ఓకేనా? ఇక నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు, కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ అంటాం. వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ నిన్నటి రోజున ఏంటి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం కదా. సో పర్యావరణానికి సంబంధించి ఎన్విస్టాట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్విస్టాట్స్ ఇండియా అంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా గణాంకాలు. ఎన్విస్టాట్స్ ఇండియా 2025 ఎన్వైర్న్మెంట్ స్టాటిస్టిక్స్ ప్రచురణ అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్విస్టాట్స్ ఇండియా 8th ఎడిషన్ నిన్నటి రోజున రిలీజ్ అయింది. 8th ఎడిషన్ 2025 June 5th 2025న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్లో ఈ ప్రచురణ జరిగిందంట. 2013 నుండి 14 అక్కడి నుండి మొదలు పెడితే 2023 నుండి 24 వరకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి భారతదేశంలో అంటే ఏం లేదు, 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో మొత్తం థర్మల్ విద్యుత్ అనేది 7,92,053 గిగావాట్స్ నుంచి 13,26,549కి పెరిగిందంట. ఈ రిపోర్టు గుర్తుంచుకోండి. ప్రభుత్వం వారు విడుదల చేసే గణాంకాలు నివేదికలు అనేవి ఇంపార్టెంట్. అదే కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి. మరి దాని విషయంలో పునరుత్పాదక విద్యుత్ అనేది 2013-14లో ఎట్లుండేనట 65,520 గిగావాట్స్. అది కాస్త 2024 చివరికి 2,25,900 లేదా 835 గిగావాట్స్కి పెరిగిందంట. సో 2013-14 నుంచి 2023-24 మధ్య కాలంలో దేశీయ చేపల ఉత్పత్తి వచ్చేసేసి 61.36 లక్షల టన్నుల నుంచి 139.07 లక్షల టన్నులకు చేరింది. ఇందులో చాలా ఎన్విస్టాట్స్ ఇండియాలో ప్రతి రంగానికి సంబంధించిన గణాంకాలు పేర్కొన్నారు. అందులో మీకు ఈ ఏవైతే 3-4 పాయింట్స్ చూపించానో వాటిని ఎక్కువగా ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? ఎన్విస్టాట్స్ ఇండియా అనేది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి విడుదలయ్యే ఒక నివేదిక. భారతదేశంలో రెన్యూవబుల్ విద్యుత్ ఉత్పత్తిలో అధిక వాటా వచ్చేసి సౌర, పవన, జల విద్యుత్. ఓకేనా? మరి నిన్నట్టు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కదా, థీమ్ ఏంటి? ఎండ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్, లేదా బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. ఇక నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, ఆసియాలోనే మొట్టమొదటి లేదా అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం ఎలా డిస్కస్ చేస్తున్నాము? సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ సూపర్లేటివ్ టాపిక్. భారతదేశ తొలి వేరియబుల్ స్పీడ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అనేది రీసెంట్గా ప్రారంభించడం గురించి వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ కనిపిస్తున్న వారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్, కేంద్ర పట్టణాభివృద్ధి విద్యుత్ వ్యవహారాల మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి మనోహర్ లాల్ ఖట్టర్ గారు. తను హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. సో రీసెంట్గా వర్చువల్గా రిలీజ్ చేయడం జరిగింది ఇండియాస్ ఫస్ట్ వేరియబుల్ స్పీడ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్, పంప్డ్ స్టోరేజ్ సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ ప్రాజెక్ట్ వద్ద భారతదేశంలో తొలి వేరియబుల్ స్పీడ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున. ప్రస్తుతం మొదటి యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనవి. మొత్తం ప్లాంట్ సామర్థ్యం వచ్చేసి 1000 మెగావాట్లు. అదనపు విద్యుత్ను ఉపయోగించి నీటిని పైభాగంలోని రిజర్వాయర్కు పంపు చేసి అవసరం ఉన్నప్పుడు వీటిని విడుదల చేయడం ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేయడం. సో ఇక్కడ ప్రాజెక్ట్ అమలు ఎవరంటే THDC ఇండియా లిమిటెడ్ మరియు కేంద్ర విద్యుత్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. టెక్నాలజీ భాగస్వామి ఎవరున్నారంటే GE వర్నోవా అనే ఒక సంస్థ. ప్రాజెక్టు ప్రాంతం ఎక్కడ? తెహ్రీ గర్వాల్, ఉత్తరాఖండ్. ఓకేనా? పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అంటే ఏంటి? ఫస్ట్ వేరియబుల్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది ఉత్తరాఖండ్ తెహ్రీ. దాని యొక్క ఉద్దేశం అని చెప్పాను కదా. అసలు అది ఏంటంటే పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ విధానం ద్వారా పునరుత్పాదక విద్యుత్ను నిల్వ చేసే అత్యంత సమర్థమైన పద్ధతి. రెన్యూవబుల్ ఎనర్జీ దాన్ని స్టోర్ చేయడానికి ఉద్దేశించబడే అంశము. ఎస్. ఇక నెక్స్ట్ సూపర్లేటివ్ టాపిక్స్లో ఆల్రెడీ మరొకసారి చెప్తున్నాను, మీకు చాలా టాపిక్స్ని ముందే డిస్కస్ చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఏ రోజు టాపిక్ని ఆ రోజే డిస్కస్ చేస్తున్నాను. మ్యాక్సిమం టాపిక్స్ని అఫీషియల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి కలెక్ట్ చేస్తూ చాలామంది అభ్యర్థులు అడుగుతారు కరెంట్ అఫైర్స్కి బెస్ట్ సోర్స్ ఏంటంటే పాలసీస్కి సంబంధించి కానివ్వండి, గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్కి కానివ్వండి, మినిస్ట్రీకి సంబంధించి కానివ్వండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.
చాలా ఉంటాయి ఒకరోజు టాపిక్స్ చూస్తే. అందులో పోటీ పరీక్షలకు ఏవైతే ఇంపార్టెంటో వాటిని మీకు ఇక్కడ ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక న్యూస్ పేపర్స్ ప్రతి ఒక్క రోజు కూడా న్యూస్ పేపర్లు కనీసం ఒక 10-12 న్యూస్ పేపర్ల నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటిని డెవలప్ చేస్తూ మీకోసము అందిస్తున్నాను. సో నిన్నటి క్లాస్లో మీకు చీనాబ్ బ్రిడ్జ్ గురించి ప్రత్యేకతలు చెప్పాను. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు, జూన్ 6 రోజున ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీనాబ్ వంతెన ప్రత్యేకతలు చూడండి, ఎవరు కన్స్ట్రక్షన్ అవన్నీ చూడండి. మరొకసారి చూడండి, ప్రపంచంలోనే ఎత్తైన సూపర్లేటివ్, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్క్ వంతెన చీనాబ్ బ్రిడ్జ్. సో దీన్ని 353 మీటర్స్ ఎత్తు, 1315 మీటర్ల పొడవు, అంటే 1 కిలోమీటర్కి పైగా పొడవు, 467 మీటర్ల ఆర్చ్ స్పాన్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోని కౌరీ మరియు బక్కల్ ప్రాంతాలను కలిపే వంతెన, గుర్తుంచుకోండి. ఇది దీని యొక్క ప్రత్యేకత. నిన్న క్లాస్లో మొత్తం చెప్పాను, మరొకసారి చూడండి. ఇక నెక్స్ట్ అంజికాడ్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇది కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించే. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో ఇవన్నీ కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన, ముఖ్యంగా పహల్గామ్ ఘటన తర్వాత కాశ్మీర్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించడం ఇది మొదటిసారి. సో భారతదేశం మొట్టమొదటి కేబుల్తో వేలాడే రైల్వే వంతెన, అది కూడా సింగిల్ పిల్లర్ కేబుల్ ఏవైతుందో కేబుల్ బ్రిడ్జ్. కామన్గా కేబుల్ బ్రిడ్జ్ అంటే రహదారి సమయం చూస్తాము, ఇది రైల్వే బ్రిడ్జ్, అంజికాడ్ బ్రిడ్జ్. అది ప్రత్యేకత. భారతదేశంలోనే ఇప్పటివరకు ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే మొట్టమొదటి కేబుల్తో వేలాడే రైల్వే వంతెన. 725 మీటర్ల పొడవంటి రైల్వే వంతెన, 290 మీటర్ల ప్రధాన స్పాన్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని కాట్రా రియాసీ జిల్లాలను కలిపే వంతెన. ఏ ప్రాంతాలను కలుపుతుందో చూడండి. 193 మీటర్ల ఎత్తు ఉన్న ఒకే ఒక పెద్ద పైలాన్కు లేదా పిల్లర్కు జతపరచబడిన 96 కేబుల్స్, వాటి స్థాయితో ఇది ఉంటుంది. ఇక ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ ఏదైతుందో దీన్ని కూడా జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు జూన్ 6 రోజున. జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే అడ్వాన్స్డ్ ఆల్ వెదర్ రైల్ కనెక్టివిటీయే ఈ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్. ఓకేనా. ఇక నెక్స్ట్ 2 వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభించారు. ఒకటి వచ్చేసేసి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా నుండి శ్రీనగర్, అండ్ శ్రీనగర్ శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా వరకు, గుర్తుంచుకోండి. ఇక జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్కు మొట్టమొదటి సెమీ హై స్పీడ్ ట్రైన్ ఇది. సో ఇందులో ఈ టాపిక్ ఈ 3 టాపిక్స్ నుండి ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా పోటీ పరీక్షల కోణంలో వస్తుంది. నిన్నటి వీడియో చూడండి, ఈరోజు వీడియోని చూడండి. ఓకేనా. ఇక దేశంలో తొలిసారి, ఇది కూడా సూపర్లేటివే, ఒక హాస్పిటల్లో దేశంలోనే తొలిసారిగా AR ఆధారిత వైద్య పరీక్షలు, డయాగ్నోస్టిక్స్ సంబంధించి, ఓపీడీకి సంబంధించి. సో ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత వైద్య పరీక్షల సౌకర్యం దేశంలోని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న బేగంపేటలో ఉన్న కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. కిమ్స్ సన్షైన్. సో AR స్కాన్తో శరీరంలో సమస్యలున్న అవయవాలను క్షణాల్లో గుర్తించే ఆధునిక సాంకేతికత. AR టెక్నాలజీ పెరుగుతుంది, ఆ టెక్నాలజీయే మనకు డయాగ్నోసిస్కి ఉపయోగపడే విధంగా. దక్షిణ కొరియాకు చెందిన స్కియా మెడికల్ టెక్నాలజీ సంస్థ భాగస్వామ్యంతో ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగిందంట. ఈ AR టెక్నాలజీతో క్యాన్సర్, అల్సర్ తదితర సమస్యల నిర్ధారణ అనేది సులభంగా జరుగుతుంది. OPD అంటే ఏంటంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సర్వీసెస్కి సంబంధించి. సో AR ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది వర్చువల్ రియల్ ప్రపంచాలను కలిపి చూపించే ఒక టెక్నాలజీ. మీరు ఎప్పుడన్నా VR చూడండి, లేదా మనకు వర్చువల్ రియాలిటీ అంటాం కదా, దాన్ని చూస్తే అది మన కళ్ళకు బండి పెట్టుకున్నాం అనుకోండి, నిజంగానే ఆ ప్రాంతంలో ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. AR టెక్నాలజీ వైద్య రంగంతో పాటు విద్య, గేమింగ్, రక్షణ రంగాల్లో విస్తృత ఉపయోగం కలిగి ఉంది అంటే ఇటీవల కాలంలో. ఇక నెక్స్ట్ రఫేల్. సో రక్షణ రంగానికి సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాం. ఇటీవల S-400 మిగిలిన రెండింటిని కూడా నెక్స్ట్ 2026 ఇయర్ లోపు, డిసెంబర్ లోపల పంపిస్తాం భారత్కి అని చెప్పేసి రష్యా చెప్పింది. అండ్ ఇటీవల కాలంలో ఇటువంటి రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి వార్తలు నిలిచిన అంశాల్లో రఫేల్ కూడా. రఫేల్ గురించి మనం ఏప్రిల్లో చూసాము. రఫేల్ మెరైన్ జెట్స్కి సంబంధించి నావికాదళం ఉపయోగం కోసము మరొకసారి ఫ్రాన్స్లోని దసోస్ ఏవియేషన్ సంస్థతో G2G ఒప్పందం కుదుర్చుకుంది భారత్ అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే రఫేల్ యుద్ధ విమాన విడిభాగాల తయారీ కోసం, ఆ విడిభాగాల తయారీ అంటే స్పేర్ పార్ట్స్ అంటే కదా, ఆ విడిభాగాల తయారీ ఇక్కడ హైదరాబాద్లో. ఓకేనా. సో దానికి సంబంధించిన ఒక ఒప్పందము. సో ఫ్రాన్స్ రఫేల్ యుద్ధ విమానం తయారు చేసే సంస్థ దసో ఏవియేషన్ ఎక్కడుంది, ఫ్రాన్స్. మిరాజ్ 2000 యుద్ధ విమానాలను కూడా వారే తయారు చేస్తారు. సో ఫ్రాన్స్ చెందిన దసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మధ్య కీలక ఒప్పందం అనేది జరిగింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టడం మొదటిసారి.
భారత వైమానిక దళం వినియోగిస్తున్న రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాలు ఇక హైదరాబాద్లో తయారవుతాయంట. ఈ ఉత్పత్తికి హైదరాబాద్ నగరం కేంద్రంగా ఎంపిక. ఈ ఒప్పందంతో భారత రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి పెద్ద ముందడుగని చెప్పవచ్చు. గుర్తుంచుకోండి, రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశం ఫ్రాన్స్ నుండి మొదటిసారిగా 2020లో తీసుకుంది. దానికి సంబంధించిన ఒప్పందం రెండు దేశాల మధ్య 2016 సంవత్సరంలో జరిగింది. 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ఈరోజు మనం అన్ని వార్తాపత్రికల్లో చూసుంటారు మీరు, తెలుగు న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కానివ్వండి. గతంలో మనం పిన్ కోడ్ అని చెప్పేసి యూజ్ చేసేవాళ్ళం. పిన్ కోడ్ ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని పిన్ కోడ్ ఆధారంగా మనం గుర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకు కరీంనగర్ పిన్ కోడ్ ఏంటి ఇలా అడుగుతారు. సో ఇప్పుడు పిన్ కోడ్ కాదు, ఇక డిజి కోడ్ లేదా డిజి పిన్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. తపాలా శాఖ కొత్త విధానము, దీనిలో ఏ సాంకేతిక సంస్థల ప్రోత్సాహం ఉంది అని అడుగుతారు. గుర్తుంచుకోండి, ఐఐటి హైదరాబాద్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత తపాలా శాఖ కొత్తగా డిజిటల్ చిరునామా లేదా డిజిపిన్ విధానాన్ని ప్రారంభించింది. ఇండియా పోస్ట్ వారు ఇది ప్రస్తుత పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ పిన్ కోడ్ విధానం స్థానంలో వ్యక్తిగత స్థాయిలో మరింత ఖచ్చితమైన చిరునామా వ్యవస్థనంట. మన ఇల్లు ఉందనుకోండి, దానికి ఒక యూనిక్ నంబర్ అనేది కేటాయిస్తారు. ఇక పిన్ కోడ్ ఉండదు, ఇక దానికి ఒక యూనిక్ నంబర్ ఉంటుంది. సో ఇటువంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అందులో మళ్ళీ మన గోప్యత, మన పేర్లు కానివ్వండి ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే మనకు గోప్యత అనే ప్రాథమిక హక్కు. ప్రతి ఇంటికి లేదా భవనానికి ప్రత్యేకమైన 10 క్యారెక్టర్ల అంకెనిస్తారు. అందులో అక్షరాలు ఉంటాయి, అంకెలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. డిజిపిన్ ఉంటుంది, ప్రతి ఇంటికి లేదా భవనానికి ఇస్తారు. ఇక పిన్ కోడ్ ఉండదు. ఇక దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతాన్ని 4 మీటర్స్ ఇంటూ 4 మీటర్స్ గ్రిడ్గా విభజించి ఖచ్చితంగా గుర్తిస్తుంది ఇది. ఐఐటి హైదరాబాద్, ఈ సాంకేతిక ఎవరంటే ఐఐటి హైదరాబాద్ అండ్ ఇస్రోలోని ఎన్ఆర్ఎస్సి సంస్థలతో కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. సో ఇండియా పోస్ట్ వారు తపాలా శాఖలో ఒక అద్భుతమైన టెక్నాలజీ ఇది. ప్రయోజనాలు ఏంటంటే అత్యవసర సేవలు, డెలివరీలను మరింత వేగంగా సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఇక చిరునామా చెప్పే అవసరం లేకుండా జిఐఎస్ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక మనము ప్రతిసారి కూడా మన పేరు, సన్నాఫ్ ఇవన్నీ అడ్రస్ రాయాల్సిన అవసరం లేదు. ఆ డిజిపిన్ ఇచ్చేస్తే సరిపోతుంది, డైరెక్ట్గా మన ఇల్లు లొకేషన్ ఆన్ ద స్పాట్ వచ్చేసి. ఇప్పుడు కూడా చూడండి, మనం కొన్ని అడ్రస్ రాసేటప్పుడు మన అడ్రస్ ఏదైనా పోస్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ ఫోన్ చేస్తూ ఉంటాడు, ఎక్కడ అని చెప్పేసి. అటువంటిది ఉంటుంది. ఇక నేరుగా ఆ నంబర్కి ఇచ్చేస్తారు. ఓకేనా. సో వ్యక్తిగత సమాచారం నిల్వ చేయని కారణంగా డేటా గోప్యతకు భద్రత అనేది ఉంటుంది. మరి పిన్ కోడ్, పోస్టల్ ఇండెక్స్, పిన్ ఫుల్ ఫామ్ ఏంటంటే పోస్టల్ ఇండెక్స్ నెంబరు. ఈ విధానాన్ని భారత్లో 1972లో తపాలా శాఖ వారు ప్రవేశపెట్టారు, ఇండియా పోస్ట్ వారు. ఎస్, ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో పరిధిలో పనిచేస్తుంది కదా. ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇక నెక్స్ట్ ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్. మన ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా చాలా అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఎఫ్డిఐ గురించి కానివ్వండి, ర్యాంకింగ్స్ గురించి, ఎఫ్డిఐ ర్యాంకింగ్స్ గురించి కానివ్వండి, ఎంఎస్ఎంఈ న్యూ క్లాసిఫికేషన్ కానివ్వండి, జిఎస్టీ రిలేటెడ్ కానివ్వండి, దేశ జీడిపి వృద్ధి రేటు అంచనాలే కానివ్వండి. అంతేందుకు ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ టాపిక్ మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో రెపో రేటు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఏంటి, సంజయ్ మల్హోత్రా గారు, ఇవన్నీ కూడా మేము చూద్దాము. సో ఇక్కడ 2025-26 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31, ఎందుకంటే ఫినాన్షియల్ ఇయర్ అనేది ఇలాగే జరుగుతుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.2%గా అంచనా వేసింది జపాన్ దేశానికి సంబంధించిన ఒక రేటింగ్ ఏజెన్సీ నోమురా అనే సంస్థ, జపాన్ రేటింగ్ ఏజెన్సీ. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము, లేదా స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ ప్లేస్ ఆర్ స్టేట్ ఆర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపిగా చూస్తాము. ఎందుకు మరి పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి. ఓకేనా. సో భారత వృద్ధి రేటుని నోమురా సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతగా అంచనా వేసిందని అంటారు, గుర్తుంచుకోండి. ఇక నోమురా అనేది జపాన్ దేశానికి సంబంధించిన సంస్థ. ఇక మరి మన భారతదేశ వృద్ధి రేటును ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ప్యారిస్ కేంద్రంగా పనిచేసిన సంస్థ వారు మన జీడిపి వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరియు రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎంతగా అంచనా వేశారో చూడండి. సో 2025-26 ఆర్థిక సంవత్సరం భారత జీడిపి వృద్ధి 6.3% అంటున్నారు.
ఇక నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 6.4%గా అంచనా వేసింది OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. OECD స్థాపన 1961లో ఏర్పాటైంది అండ్ ప్రస్తుత సభ్య దేశాలు వచ్చేసేసి 38. ఎస్. ఇక అంతర్జాతీయ అంశాల్లో కొంత మిస్లీనియస్గా చూడొచ్చు ఈ టాపిక్ని. కాకపోతే ఏంటంటే అన్ని జాతీయ పత్రికల్లో కవర్ అయిన టాపిక్ కాబట్టి ఎందుకైనా మంచిది, చూస్తే సరిపోతుంది ఒకసారి. సో ఇంకా జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే ఆఫ్రికా ఖండంలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఏర్పాటవుతున్న ఒక ప్రాజెక్ట్ లేదా ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇంకా ఎక్కడ అని అడుగుతారు డైరెక్ట్ కంట్రీ లొకేషన్ చూడండి. మీకు ఏదైనా దేశం గురించి చూపించినా ప్రాంతం గురించి చూపించినా అది ఎక్కడ ఉంది ఆ లొకేషన్ చూపిస్తున్నాను. సో ప్రపంచ బ్యాంకు అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఇంకా 3 జల విద్యుత్ ప్రాజెక్టుకు $250 మిలియన్ ఆమోదించిందంట. కాంగో నది మీద ఉన్న ఇంకా జలపాతం వద్ద భారీ జల విద్యుత్ ప్రాజెక్టుల పరంపరలో భాగంగా ఇది ఉందంట. గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా. ప్రపంచంలో అత్యధిక సామర్థ్యం కల జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏదంటే 3 జార్జెస్ డ్యామ్ చైనాలో ఉంటుంది. ఇక కాంగో నది ప్రవహించే ప్రాంతం నీటి ప్రవాహం అమెజాన్ తర్వాత ఇది ఇంపార్టెంట్. ఎస్, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో కదా. సో ప్రాంతం గురించి దేశం గురించి చెప్పాను కదా. ఆ దేశానికి సంబంధించి మనం స్టాటిక్ పాయింట్ చూస్తే రాజధాని వచ్చేసి కిన్షాసా, కరెన్సీ వచ్చేసి కాంగోలీస్ ఫ్రాంక్. ఎస్. సో ప్రపంచ బ్యాంకు ఇస్తుంది కదా ఈ రుణ సాయం అనేది. ప్రపంచ బ్యాంకుకు ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అజయ్ బంగా గారు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. గుర్తుంచుకోండి. వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. ఇక సొకోట్రా ద్వీపం అనే ఒక ప్లేసెస్ ఇన్ న్యూస్లో భాగంగా ఇంపార్టెంట్. సొకోట్రా ఐలాండ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటారు, అక్కడ పోషకాహార సమస్యకు పరిష్కారం కోసము. సో యెమెన్కు చెందిన సొకోట్రా ద్వీపంలో ఇటీవల వార్తల్లోకి వచ్చిన సొకోట్రా అనే ఒక ఐలాండ్ ఏ దేశానికి సంబంధించింది అంటారు. గుర్తుంచుకోండి. ఓకేనా. యెమెన్కు చెందిన సొకోట్రా ద్వీపంలో పోషకాహార లోప సమస్యల పరిష్కారానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ మరియు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 2 ఏళ్ల మానవతా కార్యక్రమాన్ని ప్రారంభించినాయి. పోషకాహార లోప సమస్య ముఖ్యంగా ఎవరంటే చిన్నపిల్లల్లో, చిన్నారుల్లో కానివ్వండి లేదా బాలింతలు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి కానివ్వండి. గెలపగోస్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని పిలిచే ఈ ద్వీపం ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల వార్తల్లో నిలిచిన ఏ ఐలాండ్ని గెలపగోస్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని పిలుస్తారంటారు. సొకోట్రా. ఓకేనా. 2008 సంవత్సరంలో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా. సో 2008 సంవత్సరంలో ఇది ప్రత్యేకంగా యునెస్కోచే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ప్రాంతం. ఈ ద్వీపంలో 37% కంటే ఎక్కువ మొక్కల జాతులు ప్రపంచంలో మరెక్కడా లేని ప్రత్యేకతను కలిగి ఉన్నాయంట. ఎనఫ్ సరిపోతుంది. ఇక యెమెన్ గురించి చూస్తాం కాబట్టి యెమెన్ రాజధాని వచ్చేసి సనా, యెమెన్ కరెన్సీ వచ్చేసి యెమనీ రియల్, యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇక ఈరోజు మీరు వార్తాపత్రికలు చూస్తుంటారు ఒక పర్సన్ గురించి. ప్రధానమంత్రికి సంబంధించి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా మహేంద్ర దేవ్ గారు నియమితులవ్వడము. సో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్పర్సన్గా EACPM అంటారు, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. సో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఇటీవల ఎవరి వార్తలోకి వచ్చారంటే మహేంద్ర దేవ్ గారు. సో మన తెలుగు వారు వాస్తవానికి. సో ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సూర్యదేవర మహేంద్ర దేవ్ గారు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈరోజు మీరు ఈనాడు అన్ని పత్రికల్లో కవర్ అయిపోయింది. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం. హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థకు చాలా కాలము నేతృత్వం వహించారు. అంతర్జాతీయ స్థాయిలో చాలా వరల్డ్ బ్యాంకు కానివ్వండి సలహాదారుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది తనకి. తను ఈరోజు ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్పర్సన్గా నియమితులవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. ప్రధాని ఆర్థిక సలహా మండలి భారత ప్రధానికి ఆర్థిక విధానాల్లో కీలక సూచనలు సలహాలు అందిస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఆర్థికవేత్తలు ప్రముఖ సలహాదారులు సభ్యులుగా ఉంటారు ఈ కౌన్సిల్లో. గతంలో ప్రముఖ ఆర్థికవేత్తలు రంగరాజన్ గారు కానివ్వండి, బిబేక్ దెబ్రాయ్ కానివ్వండి చైర్మన్గా మనకు సుపరిచితులైన వ్యక్తులు గతంలో. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి వార్తలు నిలుస్తున్న ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నాను మీకు. ఎందుకంటే రీజనల్ ఎగ్జామినేషన్స్ ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రాష్ట్ర అంశాలకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు తెలంగాణ, ఏపీ బోత్ టాపిక్స్ నేను కవర్ చేస్తున్నాను. సో ముఖ్యమంత్రి శ్రీ
యనమల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్నటి రోజున జూన్ 5 మనం చూసాము. జూన్ 5న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రిమండలి సమావేశము. క్యాబినెట్ మీటింగ్కి హెడ్గా రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి ఉంటారు, కేంద్రంలో అయితే ప్రధానమంత్రి ఉంటారు. అందులో విధానపరమైన నిర్ణయాలపైన చర్చిస్తారు అన్నట్టు క్యాబినెట్ మీటింగ్లో. సో ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య అవసరాల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్లను ఏర్పాటు చేస్తారంట. హెల్త్ కేర్ ట్రస్ట్ ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య అవసరాల కోసం అంట. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉండగా కదా, మనకు పంచాయతీరాజ్ సెక్రటరీ అనగా పంచాయతీ సెక్రటరీ అంటే కదా, వాళ్ళకు క్యాడర్ ర్యాంక్ ప్రకారం గ్రేడింగ్ విధానము అమలు చేస్తారంట. జిల్లా స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీలను ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదము. కొత్తగా నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తారంట. అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కదా, మన రాష్ట్రంలో పనిచేసిన వారు, వాళ్ళకి 2 లక్షల రూపాయల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదించింది. ఇకపై రిటైర్డ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ అనేది ఉండదంట, పూర్తిగా నిలిపివేత. భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుని పెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అడుగుతారు మనకి రీజనల్ ఎగ్జామినేషన్లో. ప్రమాదవశాత్తు మరణించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నేరుగా 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తారంట. బీమా లేకున్నా కూడా ఇస్తారంట. గతేడాది మరణించిన 385 మంది కుటుంబాలకు 38.5 కోట్ల రూపాయల పరిహారాన్ని విడుదల చేయాలి ఇమీడియట్గా. రాష్ట్ర వ్యాప్తంగా R&B పంచాయతీరాజ్ పరిధిలో 13,000 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి ఆమోదముద్ర వేసింది క్యాబినెట్. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణ కోసం 19,579 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ఇక్కడ చూడండి, మనకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కానీ జాబ్ క్యాలెండర్ను లేకపోతే నోటిఫికేషన్స్ ఇస్తామాను, GPO నోటిఫికేషన్స్ గురించి కానీ గ్రూప్స్ నోటిఫికేషన్స్ గురించి కానీ ఒక్కటి కూడా ప్రస్తావన లేదు. మనం రీసెంట్గా చూసాం, జూన్ 2 సందర్భంగా కానివ్వండి, ఎంతోమంది నిరుద్యోగులు ఆతృతగా చూశారు. జూన్ 2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక గుడ్ న్యూస్ వింటాము, ఒక నోటిఫికేషన్ వస్తుందని వేచి చూశారు. కానీ ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా కనబడలే. ఎస్, ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భూభారతి, అంతకుముందు ధరణి ఉండే కదా, ధరణి స్థానంలో భూభారతి వచ్చింది కదా, భూభారతికి సంబంధించి ఒక చాట్ బాట్, భూమిత్ర చాట్ బాట్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఏ టెక్నాలజీ సంస్థలు డెవలప్ చేశాయని అడుగుతారు. భూమిత్ర చాట్ బాట్ భూభారతి పోర్టల్లో అందుబాటులోకి రావడం జరిగింది. అంటే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా 4 భాషలు తీసుకొచ్చారు. సో భూభారతి పోర్టల్లో భూమి సంబంధిత ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ సందేహాలు ఉన్నాయనుకోండి, ఆ నివృత్తి కోసం భూమిత్ర చాట్ బాట్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటువంటి మైక్రోస్కోపిక్ పాయింట్స్నే ఫోకస్ చేస్తారు ఎగ్జామినర్. భూమిత్ర చాట్ బాట్. IIIT హైదరాబాద్లోని ప్రాజెక్ట్స్ ల్యాబ్ పరిశోధకులు ఈ చాట్ బాట్ను అభివృద్ధి చేశారంట. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ 4 భాషల్లో సమాధానాలు అందిస్తున్నట్టు ఈ చాట్ బాట్లో. ఎస్, సరిపోతుంది. ఇక IIIT అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1998లో హైదరాబాద్లో ఏర్పాటైంది. నెక్స్ట్ కంటిన్యూషన్, తెలంగాణకు సంబంధించి ఒక పురస్కారం వచ్చింది. నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కరీంనగర్ జిల్లా చామనపల్లికి రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డు అనేది రావడం జరిగింది. డైరెక్ట్ బిట్ అడుగుతారు. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏ విలేజ్ లేదా ఏ ప్రాంతానికి గ్రీన్ ఛాంపియన్ అవార్డు రావడం జరిగింది, ఎక్కడ ఉందో అంటారు. కరీంనగర్ డిస్టిక్లో, కరీంనగర్ డిస్టిక్లోని కరీంనగర్ మండలం చామన్పల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డు అనేది వచ్చింది. హైదరాబాద్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవార్డుని ప్రదానం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కన్సర్న్ మినిస్టర్గా ఉన్న కొండా సురేఖ గారు. గుర్తుంచుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 3 గ్రామాల్లో చామనపల్లికి మొదటి స్థానం అనేది దక్కిందట. సో మొదటి స్థానం కాబట్టి మొదటి స్థానంలో ఉన్నది గుర్తుంచుకోండి. దీనిపైన ఫోకస్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. ఎస్, ఇక తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఇచ్చింది కేంద్రము. అదేంటో చూడండి. ప్రస్తుతం షికాగోయల్ గారు ఉన్నారు ఈ సంస్థకి. సో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఒక అరుదైన గుర్తింపుని ఇచ్చింది. TSFL అంటే తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా కేంద్ర IT సమాచార మంత్రిత్వ శాఖ నుండి గుర్తింపు పొందింది. ఏ గుర్తింపు ఎవరికి వచ్చింది? ఏ చట్టం ఆధారంగా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ IT యాక్ట్ 2000లోని సెక్షన్ 79A ప్రకారము అధికారికంగా గుర్తింపునిచ్చారు. ఈ గుర్తింపు పట్ల అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి డైరెక్టర్గా సీనియర్ IPS ఆఫీసర్ షికా గోయల్ గారు విధులు
నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న TSFSL. ఓకేనా. మరి భారతదేశంలో మొట్టమొదటిసారి AFSL, ఏ స్టేట్ లెవెల్ FSLకి ఇటువంటి గుర్తింపు వచ్చిందంటే కోల్కతా. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసము గ్రీన్ సిగ్నల్ అని రావడం జరిగింది. 850 కోట్ల రూపాయలతో ఆధునీకరణ. సో ఈ విషయంలో నీతి ఆయోగ్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు నీతి ఆయోగ్ ఆమోదం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిన నీతి ఆయోగ్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం అంచనా వ్యయం వచ్చేసి 850 కోట్ల రూపాయలు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఈ విజయవాడ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది. ఓకేనా. విజయవాడ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వస్తుంది. నీతి ఆయోగ్ ఎక్సెప్షన్ చైర్పర్సన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు. ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా సుమన్ బెర్రీ గారు ఉన్నారు. సిఇఓగా మనకి BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. రీసెంట్గా మే 24 సబ్జెక్ట్ కన్వెన్షన్, ఆ రోజున నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ బాడీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇటీవల వార్తలు నిలిచిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, సో ప్రత్యేక గుర్తింపు ఉంది దీనికి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇటీవల మనం డిస్కస్ చేసాం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లోనే. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ 2 కొత్తగా రామ్సార్ సైట్స్ వార్తల్లోకి వచ్చినాయి. భారతదేశంలో రామ్సార్ సైట్స్ సంఖ్య 91కి చేరింది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఎకోసాక్, అందులో సభ్యత్వ దేశంగా భారత్. కాలపరిమితి ఏంటి? ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నికలు జరిగినాయి. కొత్తగా ఎన్ని దేశాలు? 5. ఏ దేశాల స్థానంలో ఎప్పటి నుండి? అండ్ యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్, ఇందులో గణాంకాలను గుర్తుంచుకోండి. అండ్ దశాబ్దంలో విపత్తుల నిరాశ్రయులు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి అంతర్జాతీయ సంస్థ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వారు విడుదల చేసిన రిపోర్ట్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఎన్విస్టాట్స్ ఇండియా 2025 ప్రతి 2 నెలలకు ఒకసారి రిలీజ్ అయ్యే ఒక రిపోర్టు. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి వేరియబుల్ స్పీడ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ రెన్యూవబుల్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఉద్దేశించబడింది ఉత్తరాఖండ్లోని టెహ్రీలో. అండ్ ఈరోజు ప్రారంభమైన సూపర్లేటివ్స్ జమ్మూ కాశ్మీర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. అండ్ దేశంలోనే తొలిసారిగా AR ఆధారిత వైద్య సేవలు లేదా వైద్య పరీక్షలు హైదరాబాద్లో. అండ్ హైదరాబాద్లోనే రఫేల్ యుద్ధ విమాన విడిభాగాల తయారీ కోసము ఒప్పందము దసో ఏవియేషన్ సంస్థ. అండ్ పిన్ కోడ్ స్థానంలో డిజిపిన్ విధానము, ఇందులో AIIT పాత్ర, IIT హైదరాబాద్. అండ్ GDP వృద్ధి రేటు అంచనాలు. నెక్స్ట్ ఇంగా జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఎక్కడ అని అడుగుతారు. అండ్ సొకోట్రా ద్వీపం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఏ దేశాలు అక్కడ. అండ్ ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్పర్సన్గా మహేంద్రదేవ్ గారి నియామకం. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జూన్ 5 రోజున జరిగింది కదా, అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు. భూభారతి పోర్టల్లో భూమిత్ర చాట్బాట్. అండ్ చామనపల్లికి రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డు అనేది రావడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కేంద్రం నుండి గుర్తింపు. అండ్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం లేదా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది, ప్రత్యేకత ఏంటి? ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అని భావిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జీతో మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.